వెల్కమ్ టు అవర్ ఛానల్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు. దాత కన్నా యాచకుడే గొప్పవాడు, గురువు కంటే శిష్యుడే గొప్పవాడు. యాచకుడు లేకపోతే దాతకు ఉనికి లేదు, శిష్యుడు లేకపోతే గురువుకి ఉనికి లేదు. అవ్యక్తంగా ఉండేటువంటి ప్రజ్ఞే గురువు అని గురువు అనేటువంటి పదానికి మంచి డెఫినేషన్ ఇచ్చారు గురువుగారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీ జ్ఞాన అజ్ఞానాలు అతనివే, నీ ఉనికి అతనిదే, నీ ఆనందం, దుఃఖం, కష్టాలు, సుఖాలు అన్నీ అతనివే. అదే సచ్చిత్ ఆనందం, సచ్చిదానందం. అంతా ఆయనిచ్చే అని ఉండడమే తప్ప నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే అదే జ్ఞాని యొక్క లక్షణం. ఆయనే అరుణాచలేశ్వరుడైనటువంటి రమణ మహర్షి. సర్వం బ్రహ్మమయం జగత్ అని తెలిసేంతవరకు సాధన అవసరమే. కర్మ అంటే ఆచరణ, జ్ఞానం అంటే విచారణ, తలంపుకు తలంపునకు మధ్య ఉన్న విరామం చిదంబరం. దేనిని వదులుకోకుండా, దేనిని తగులుకోకుండా ఉండడమే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికవేత్త అంటే భార్యా పిల్లలు లేకుండా ఉండేవాడు అని కాదు, వివాహం చేసుకొనే ఉండేటువంటి వాడు, లోపల ఆధ్యాత్మికంగా భక్తిపరుడుగా ఉండేటువంటి వాడు, బయటికి సంసారి, లోపల మహాజ్ఞానగా ఉండేటువంటి వాడే ఆధ్యాత్మికవేత్త అంటారు గురువుగారు. తాను కాని దానిలోనికి దూరడమే పరకాయ ప్రవేశం. ఆ పరకాయ ప్రవేశ విద్య తెలిసినటువంటి ఒకే ఒక్కడు రామకృష్ణ పరమహంస, జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఇలాంటి వాళ్ళకి తెలుసు ఆ విద్య. ప్రతి ఒక్కడూ ఆల్రెడీ పరకాయ ప్రవేశం చేసే ఉన్నాడు. మృక్కేవాడిని మ్రొక్కని వాడిని సమానంగా చూసేటువంటి వాడు, ఆస్తికుడిలోనూ నాస్తికుడిలోనూ సదా ఉండేటువంటి వాడే దైవం. సాధన ద్వారా సిద్ధిని పొందడు, సాధన లేకుండా సిద్ధిని పొందడం, ఈ రెండూ ఈశ్వర నియతి. ఎందుకు అనేటువంటి ప్రశ్నకి అక్కడ తావే లేదు. నియతి నుండే నియంత వచ్చాడు. అందుకే శక్తి నియతి, వ్యక్తి నియంత. ఈ విధంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక విషయాలను ఎన్నింటినో సద్గురు సుబ్రహ్మణ్యం గారు శ్రీకాళహస్తిలో వివరించూ ఉన్నాడు. కష్టమైనటువంటి ఆధ్యాత్మిక విద్యని సులభ శైలిలో, అంటే మన వ్యావహారిక రూపంలో వివరిస్తున్నారు. ఒక్కసారి శ్రీకాళహస్తి వెళ్ళి గురువుగారిని దర్శించి తరించండి. అలాగే బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్లమూడి మహాక్షేత్రానికి వెళ్ళి తన ఇంటికే అందరిల్లు అని పేరు పెట్టి విశ్వజననిగా మారి అందరికీ కూడా ఫ్రీగా భోజనం పెడుతున్నటువంటి జిల్లెళ్లమూడి అమ్మవారిని దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాభంతుల రామమూర్తి. నమస్తే.